మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తూ ఉన్నాయి గత 100 రోజులుగా. అలాగే చాలా అనుమానాలను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. సో ప్రధాని మోదీ చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా అంశాల గురించి ఆయన సుదీర్ఘంగా ప్రస్తావించారు. సింధూర్ను ఆపాలని ఏ దేశాధినేత అడగలేదు, ఏ వ్యక్తి ప్రెజరు లేదు, ఇది ప్రతిపక్షాల అనవసరపు విమర్శలు అంటూ చాలా అంశాలని అప్పటి నెహ్రూ దగ్గర నుంచి ఆయన ప్రస్తావించుకుంటూ వచ్చారు. సో గత కొంతకాలంగా పాకిస్తాన్ కానీ లేకపోతే కొన్ని దేశాలు కానీ అలాగే మన దేశంలో ఉన్న ప్రతిపక్షాలు కానీ వ్యక్తపరుస్తున్న అనుమానాలకు, ప్రశ్నలకు, విమర్శలకు ప్రధాని మోదీ పార్లమెంట్ వేదికగా సరైన సమాధానం చెప్పారని మీరు అనుకుంటూ ఉన్నారా? ఎలా ఉంది వివరణ, మోదీ వివరణ ఆపరేషన్ సింధూర్ మీద? ఎంజీరావు గారు. భారత్ పాకిస్తాన్ల యుద్ధం 2025, దాన్ని మనం ఏమంటున్నాం? ఆపరేషన్ సింధూర్ అంటున్నాం. అటువైపున ఏమంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు? ఆపరేషన్ బనియాన్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ల యుద్ధం 2025 ఎలా జరిగింది? ఇందులో భారతదేశం ఆయుధాలు కోల్పోయిందా? అసలు కాల్పుల విరమణ చేసింది ఎవరు? అమెరికా పాత్ర ఏంటి? వేరే దేశాల పాత్ర ఏంటి? అసలు ఏం జరిగింది అనేది ఇప్పటివరకే మనకి మిస్టరీ. ఇప్పటివరకు మనకి అదొక మిస్టరీగా నడిచింది. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా లోక్సభలో మనకి ఏం జరిగిందో ఈరోజు చెప్పారు. అంటే ఏంటి? నరేంద్ర మోడీ గారి మాటల్లోనే భారత్ పాక్ల యుద్ధం ఎలా జరిగింది, 4 రోజుల యుద్ధం ఎలా జరిగింది, పహల్గాం ఏప్రిల్ 22 తర్వాత అసలు సంఘటనలు ఏంటని ఈరోజు నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని నోటులోంచే మనం విందాం. అదేవిధంగా అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అపోజిషన్ పార్టీలు అందరూ విమర్శలు చేస్తున్నారు, ఇది జరిగిందని. దాన్ని అన్నిటినీ క్లియర్ చేయడానికి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రయత్నం చేశారు. కానీ ఇంకా కొన్ని క్లారిటీ లేదు. ఏంటి అంటే నరేంద్ర మోడీ గారి మాటల్లోనే భారత పాక్ల యుద్ధాన్ని మనం వర్ణించినట్టు, కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఆయన చాలా ఆరేటర్ కదా, బాగా చెప్తారు కాబట్టి చక్కగా దేశ ప్రజలను ఉద్దేశించి, ప్రపంచాన్ని ఉద్దేశించి, ట్రంప్ను ఉద్దేశించి చెప్పారన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఏప్రిల్ 22వ తారీఖున, కరెక్ట్గా ఏప్రిల్ 22న భారత ప్రధాని సౌదీ అరేబియాలో ఉన్నారు. సౌదీ అరేబియా పర్యటనకి వెళ్ళడం జరిగింది. అప్పుడు జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశంలో ఉన్నారు భార్య పిల్లలతో. ఉన్నప్పుడు ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాంలో తీవ్రవాద దాడి జరిగింది. 26 మందిని చంపడం జరిగింది. అక్కడ మతం ఏంటని అడిగి మరీ చంపడం జరిగింది. భార్యలను కాకుండా భర్తలను చంపి సింధూరాలు, బొట్టులు పోగొట్టారు. వాళ్ళకి మేము నరేంద్ర మోడీ గారితో చెప్పుకోండి అనుకున్నారు. వెంటనే నరేంద్ర మోడీ గారు రిటర్న్ అయిన తర్వాత వెంటనే పాకిస్తాన్, అక్కడ ఏంటంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ క్యాన్సిల్ చేయడం, డిప్లొమాట్స్ని వెనక పంపడం. తర్వాత 2 రోజులకి ఏప్రిల్ 30వ తారీఖున మనకేం జరిగింది? సింధు నదీ జలాలని స్టాప్ చేశారు. 1968లో నెహ్రూ టైంలో కుదుర్చుకున్న 1960లో నెహ్రూ టైంలో కుదుర్చుకున్న సింధు నదీ జల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి పడేశారు. అది అది పెద్ద, అంటే భారత్ పాక్ల యుద్ధం కంటే అతిపెద్ద యుద్ధం లాంటిది పాకిస్తాన్కి. క్యాన్సిల్ చేసేసాం. ఏప్రిల్ 30 పాకిస్తాన్ చెప్పిందనమాట, ఎట్టి పరిస్థితుల్లో భారత్ మా మీద చాలా తీవ్రమైన దాడికి ప్రయత్నిస్తుందని. కానీ భారతదేశం అప్పటిదాకా చేయలేదు. మే 7వ తారీఖున ఇప్పుడు ప్రధాని చెప్తున్నారు, పాకిస్తాన్లో 11 తీవ్రవాద స్థావరాలను నేలమట్టం చేసాం. ఇప్పటికీ కూడా ఐసీయూలో ఉన్న, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న, ఇంకా తెమిలుకోలేదు, వందలాది టెర్రరిస్టులు చంపేశామని చెప్తున్నారు. అందులో ప్రధాని నోట్లోంచి చెప్పారు, అది భావల్పూరు, కోట్లీ, అదేవిధంగా మురిద్కే, లాహోర్ దగ్గర ఉన్న మురిద్కే, ఇది లష్కర్ ఈ తోయబా, జేఈఎం, జైషీ మహమ్మద్, ఆల్ బదర్ లాంటి తీవ్రవాద సంస్థల్ని అటాక్ చేసేసాం. 100 మంది దాకా తీవ్రవాదులు చనిపోయారు. అందులో నాన్ ఎస్కలేటరీ అనే పదం ఒకటి ఉంటుందండి. అంటే మేము రెచ్చగొట్టే ధోరణి కాదు, కేవలం తీవ్రవాదుల్ని మాత్రమే, సివిలియన్ జోలికి వెళ్ళలేదు, మిలిటరీ ఇన్స్టలేషన్ జోలికి వెళ్ళలేదు, కేవలం తీవ్రవాదుల ఈ నిర్మాణాలని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాత్రమే అటాక్ చేసింది భారతదేశం అన్నారు. కానీ వాస్తవంగా ఆ రోజు జరిగింది మే 7వ తారీఖున అర్ధరాత్రి జరిగితే వెంటనే పాకిస్తాన్ యొక్క ఫ్లైట్లు కూడా పైకి లేచినాయి. 125 యుద్ధ విమానాలు అటు పాకిస్తాన్ నుంచి ఇటు ఇండియా నుంచి డాగ్ ఫైట్ అంటారండి, ఒకరికొకరు పోరాడుకుంటారన్నమాట. కానీ బౌండరీ దాటకుండా మన అది చైనాస్ PL-15, భారత తరపున ఈ స్కాల్ఫ్, మెటీరియల్ లాంటి మిస్సైల్స్ ఉపయోగించాం. మన రఫేల్ ఫైటర్స్ ద్వారా, మిగ్ ఫైటర్స్ ద్వారా, సుఖోయ్ 30 ఫైటర్స్ ద్వారా, ఈ MiG-21, MiG-23, MiG-25 ఫైటర్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయి. అటువైపు నుంచి అటు J-10 అని F-16 ఫైటర్స్ అటేపు నుంచి ఇన్వాల్వ్ అయినాయి. కానీ బౌండరీ దాటకుండానే
ఒకరికొకరు డాగ్ ఫైట్ అంటారండి, ఏదో వీడియో గేమ్లో ఉంటుంది అనమాట. చాలా తీవ్రమైన భీకర యుద్ధం ఆ రోజు నైటే జరిగిందని అటు పాకిస్తాన్ చెప్తుంది. ఇది జరిగింది, కానీ టెర్రరిస్టులను అటాక్ చేయడం, వాళ్ళు చనిపోవడం, ఇవన్నీ ఇది వాస్తవం. ప్రైమ్ మినిస్టర్ నోటులోంచి చెప్పారు, ప్రధాని నోటులోంచి చెప్తున్నారు అంటే అది వాస్తవమే. ఎప్పుడు ఇంటెలిజెన్స్ సోర్స్ ఇవన్నీ ఉంటాయండి, అందుకని ప్రధాని నోటుల్లోనే ఈ యుద్ధాన్ని వినాలి మనం. తర్వాత ఏప్రిల్ 7 తర్వాత 8వ తారీఖు కూడా ఈ 7 నుంచి 10వ తారీఖు వరకు 4 రోజుల పాటు భారత్ పాకిస్తాన్ల యుద్ధం ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా జరిగింది. ఎందుకంటే ఈ రెండు దేశాలు అణ్వస్త్ర దేశాలు. వాళ్ళ దగ్గర 160 అణ్వస్త్రాలు ఉంటే భారత్ దగ్గర 180 అణ్వస్త్రాలు ఉన్నాయి, అకార్డింగ్ టు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ ప్రకారం. అధునాతన ఆయుధాలు. భారతదేశం 4వ అతిపెద్ద వైమానిక దళం ప్రపంచంలో అయితే, అటు పాకిస్తాన్ 12వ అతిపెద్ద వైమానిక దళం. 2 మోడర్న్ వెపనరీ ఉంటుంది. చాలా డేంజరస్, ఇలాంటి యుద్ధం ఎప్పుడు చూడదు. ప్రపంచంలో 2 అణ్వస్త్రాల దేశాల మధ్య యుద్ధం అనేది భారత పాకిస్తాన్ల మధ్య జరిగింది, ఇంకెక్కడా జరగదు. ఇది ఎంత తీవ్రమైన యుద్ధం అంటే, ఏదో రష్యా ఉక్రెయిన్ అణ్వస్త్ర రహిత దేశం, రష్యా చేస్తుందంటే ఏం కాదు. అక్కడ హమాస్ మీద, పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తుందంటే పెద్ద గొప్ప కాదు, అది అణ్వస్త్ర అసలు స్టేటే కాదు. ఇలా అక్కడ కంబోడియా అది అణ్వస్త్ర దేశాలు కాదు. ఇది చాలా డేంజరస్ వార్ అండి, చాలా డేంజరస్ వార్, 2 అణ్వస్త్రాలు. అందుకని ప్రపంచం ఆశ్చర్యపోతుంది. అందుకే ప్రధాని నిన్న ఏం మాట్లాడుతున్నారో ప్రపంచం అంతా వింటుంది. తర్వాత ఈ యుద్ధంలో ప్రధాని నోట్లోంచే చెప్పారు, 1000కి పైగా టర్కీ డ్రోన్ని పాకిస్తాన్ భారత మీద ప్రయోగించింది. వాటిని ఆకాశు S-400 స్వదేశీ వెపన్స్ ఉపయోగించి తుత్తునియలు చేసాం. ఒక్కటి కూడా భారతదేశం నేల మీద పడలేదు, ఆకాశంలోనే పేల్చేసాం. 1000కి పైగా పాకిస్తాన్ డ్రోన్లు అటాక్ చేసింది. ఎన్నో ఫైటర్స్తో మిసైల్ ప్రయోగించింది, PL-15 లాంటివి. వాటిని ఆపేసాం. షహీన్ ఢిల్లీ వైపు రాపోయింది, దాన్ని తుత్తునియలు చేసాం. భారత స్వదేశీ వెపన్స్ కోసం ఈరోజు 100కి పైగా దేశాలు అడుగుతున్నాయి. ఆయుధ మార్కెట్ పెరిగింది. ఎందుకంటే ఆ రోజు భారత్ యొక్క పోరాట పటిమైన ఆయుధాలని ప్రపంచం చూసింది. ఒక్క డ్రోన్ కూడా ఎన్నో వందలాది మిసైల్ పాకిస్తాన్ ప్రయోగించిన మేము ఆపేసాం S-400 వీటి ద్వారా. ఇది మన విజనరీ, ఒక అద్భుతమైన పోరాట పటిమ భారత ఆర్మీ దళాలు చూపాయని చెప్తున్నారన్నమాట. కానీ ఇక్కడ ప్రధాని గారు, ఇక్కడ నెహ్రూ, ఇక్కడ రాహుల్ గాంధీ, ఖర్గే వీళ్ళందరూ అడిగినట్టు ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయామనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ అ వార్ అన్నాక వాటికి దెబ్బలు తగులుతాయి. అమెరికాలు అంటే అధునాతన దేశాలు ఎన్నో కోల్పోతాయి. 1971 వార్లో ఎన్నో 45 యుద్ధ విమానాలు కోల్పోయాడు. పాకిస్తాన్ వందలాది యుద్ధ విమానాలు కోల్పోయింది. 65లో కోల్పోయాం. యుద్ధం అన్నా కోల్పోద్ది. ఈ 5 యుద్ధ విమానాలు కోల్పోయినాయి చెప్పడం అనడం ప్రతిపక్షానికి తగదు. యుద్ధం అన్నాక లాస్ ఉంటుందండి, ఇది లాస్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధాని స్పష్టత చెప్పలేదు, చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే దట్ రిలేటెడ్ టు మొరాలిటీ ఆఫ్ ది, అంటే మొరాలి ఆఫ్ ది ఆర్ముడ్ వాళ్ళకి నైతిక స్థైర్యం దెబ్బతింటది ఆర్మీకి. కాబట్టి చెప్పవలసిన అవసరం లేదు. అది కూడా పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం ఎన్నైనా డిస్కస్ చేయొచ్చండి, కానీ ఆర్మీ యొక్క పోరాట పటిమని మాత్రం దిగజార్చే విధంగా చెప్పలేదు. కాకపోతే నిన్న పార్లమెంట్లో కూడా ఇటు రాహుల్ గాంధీ కూడా, ఇటు ప్రైమ్ మినిస్టర్ కూడా ఆర్మీ మొరాలిటీని తగ్గించే విధంగా, వాళ్ళ మొరాల్ అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే విధంగా ఏమీ చెప్పలేదు. అది ముదావహం ఉండే, అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక రెండోది ఏంటంటే, అసలు యుద్ధాన్ని ఎవరు ఆపారు అంటే ప్రైమ్ మినిస్టర్ కరెక్ట్గా చెప్పారు. మే 7 నుంచి 10వ తారీఖు వరకు యుద్ధం జరుగుతుంటే 10వ తారీఖున అక్కడ JD Vance ఉపాధ్యక్షుడు నాకు కాల్ చేస్తే నేను ఫోన్ ఎత్తలేదు, ఎందుకంటే ఆర్మీ అఫీషియల్స్తో మీటింగ్లో ఉన్నా. 1 గంట తర్వాత నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేశా JD Vance ఉపాధ్యక్షుడికి, అమెరికా ఉపాధ్యక్షుడికి. చేస్తే ఆయన వార్నింగ్ ఒక రకంగా భయపెట్టే విధంగా పాకిస్తాన్ తీవ్రమైన దాడి చేయబోతుంది మీ భారత్ మీద అంటే, ఓకే దాడి చేయనివ్వండి, పాకిస్తాన్ దాడి చేస్తే దానికి 100 రెట్లు భయంకరమైన సమాధానం మేము చేస్తామని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశాను అని చెప్పారు. అంటే ఏంటి, పాకిస్తాన్కి సంబంధించి ప్రధాని అమెరికా మాట వినలేదు అని ఇండియన్ ప్రధాని మోడీ చెప్తున్నారు. MG రావు గారు, ఇక్కడ అందరికీ వచ్చే డౌట్, 9th JD Vance కాల్ చేస్తే ఇలా పాకిస్తాన్ మీ మీద తీవ్రమైన దాడి చేయబోతోందని ఇన్ఫర్మేషన్ ఇస్తే బుల్లెట్కి శతక్నితో సమాధానం చెప్తామని మోదీ రిప్లై ఇచ్చారు అని చెప్పి ఆయన పార్లమెంట్లో ప్రకటించారు కదా. మరి May 10నే కదా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది. మరి దానికి భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది?
ఇక్కడ ఒకటేనండి, ఆ మే 10వ తారీఖు ఇలా జేడీ వ్యాన్స్ చెప్తే వెంటనే మార్క్ రూబియో, జేడీ వ్యాన్స్, అమెరికన్ అఫీషియల్స్, డిఫెన్స్ అఫీషియల్స్, ఇరాన్ విదేశాంగ మంత్రి, అటు సౌదీ అరేబియా ఎంబీఎస్ లాంటి వాళ్ళు భయంకరంగా ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే 2 అణ్వస్త్రాల మధ్య దేశం కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇటు పాకిస్తాన్ ఇండియాల మధ్య ఒకటి హాట్ లైన్ ఏం లేదు, రెండిట్ల మధ్య కమ్యూనికేషన్ పెట్టి వెంటనే పాకిస్తాన్ డీజీఎం ఓకే మేము సీజ్ ఫైర్కి రెడీ అన్నాక అది భారత్కి ఇన్ఫామ్ చేస్తే భారత్ ఒప్పుకున్నాక యుద్ధ విరమణ జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక విషయం సుస్పష్టంగా నేను చెప్పదలిసా, అసలు పాకిస్తాన్ భారతదేశాల యుద్ధాల మధ్యలో వేరే దేశం ఉందా? ఎందుకంటే ఒక్కటే ఇక్కడ స్పష్టంగా చెప్పాలండి, ప్రధాని దాన్ని వ్యక్తం చేయలేదు, సుస్పష్టంగా చెప్పలేదు, అపోజిషన్ పార్టీలు కూడా దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. మీడియేషన్ ఈజ్ డిఫరెంట్, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా. ఇక్కడ మధ్యవర్తిత్వం వేరు భారత పాకిస్తాన్ మధ్య సంబంధాలు, కానీ అప్పుడు ప్రస్తుతం కొట్టుకునే విషయంలో ఆపాలి. ఎందుకు ఆపాలండి? ప్రపంచం ఎందుకు ఆపాలి? ప్రపంచానికి పని ఏం పట్టింది? వాళ్ళు ఎందుకు రావాలంటే ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇద్దరు ఎవరైనా చిన్నోళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో పెద్దవాడు వెళ్తాడు. ఇక్కడ ఏంటంటే భారత పాకిస్తాన్ ఎంత పెద్ద గొప్ప దేశమైనా, ఇండియా ఎంత గొప్ప దేశమైనా నేను తక్కువ చేయడం లేదండి. అమెరికా ఈజ్ ద సూపర్ పవర్. అమెరికాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటి? 2 అణ్వస్త్ర దేశాలు కొట్టుకుని అణుయుద్ధానికి దారి తీస్తే మరి ప్రపంచం భయపడదా? 2 అణ్వస్త్ర దేశాలు కొట్టుకుంటే ప్రపంచం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు ఉంది అంటే ఒక మ్యాడ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి, మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. భారత పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధం దారి తీసి అక్కడ ఏంటంటే 10th ఒకటి న్యూస్ కూడా వచ్చింది మనకి, టెలిగ్రాఫ్ అని వేరే న్యూస్ పేపర్లో, న్యూక్లియర్ అథారిటీ కమాండ్ అథారిటీని మీట్ అవుతున్నాడు పాకిస్తాన్ ప్రధాని అని వచ్చింది. ఎందుకంటే 7 నుంచి 10 వరకే 3 రోజులు 4 రోజులు జరిగిన యుద్ధంలో భారత బ్రహ్మోస్లు, S-400లు, రఫేల్ ఫైటర్స్, స్కాల్ఫ్ అని, మెటియోర్ అని మిసైల్స్ విధ్వంసం క్రియేట్ చేస్తే పాకిస్తాన్ నుంచి ఒక డ్రోను ఒక మిసైల్ కూడా భారత నేలను తాకలేదు. వాళ్ళు అదాంపూర్ ఎయిర్ బేస్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తే మనం తట్టుకున్నాం, అసలు మనం ఏమీ చేయలేదు. నౌకాదళం దిగ్బంధం చేసింది, కరాచీ మీద అటాక్ ఇంకొక రోజు జరిగితే అసలు పాకిస్తాన్ మీద భారత ప్రధాని చెప్తున్నారు నోట్లోంచి 11 ఎయిర్ బేస్ల్ని నాశనం చేసి ఇంకా అక్కడే ఉన్నాయి 9 టెర్రరిస్ట్ క్యాంపులు, 11 ఎయిర్ బేస్లు అక్రాస్ ది 7,96,000 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ది పాకిస్తాన్ వాజ్ టోటల్లీ అటాక్డ్ బై ఇండియన్ మిసైల్స్, ఎస్పెషల్లీ బ్రహ్మోస్. ఇది కదా పాకిస్తాన్ ప్రధాని ఒప్పుకున్నారు, బ్రహ్మోస్ మమ్మల్ని సర్వనాశనం చేసిందని. ఈ షహీన్ కూడా భారతదేశానికి రాలేదు, PL-15 హైపర్సోనిక్ లాంటిదే భారతదేశాన్ని తాకలేకపోయింది. ఇంతటి పరిస్థితుల్లో పాకిస్తాన్కున్న ఒక దిక్కు దాని దగ్గర ఉన్న అణ్వస్త్రాలు. అది ఎందుకు తయారు చేసుకుంది? ప్రాణం పెట్టి ఎందుకు తయారు చేసింది? భారత మీద ప్రయోగించడానికి. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ మీట్ అవుతుంది, మరి అమెరికా ఇన్వాల్వ్ అవ్వదా? ఇక్కడ భారత ప్రధాని దీన్ని సుస్పష్టంగా చెప్పడం లేదు. అపోజిషన్స్ కూడా దీన్ని అనవసరంగా ఎక్కువ చేస్తున్నాయి. ఎందుకంటే యుద్ధ విరమణకి ఎవరు ట్రై చేసినా పర్వాలేదు, ఎందుకంటే 2 అణ్వస్త్ర దేశాలు, పిచ్చోడి చేతిలో రాయి పాకిస్తాన్, అది మాట వినదు. అందుకనే 1999లో కార్గిల్ యుద్ధం జరిగే సమయంలో అప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అప్పుడు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కి భయంకరమైన వార్నింగ్ ఇచ్చి, అప్పుడు ISI చీఫ్ ఆర్మీ జనరల్గా ఉన్న ముషర్రాఫ్కి వార్నింగ్ ఇచ్చితే పాకిస్తాన్ వెనక్కి వెళ్ళింది. అటు వాషింగ్టన్ నుంచి రాగానే సీజ్ ఫైర్ డిక్లేర్ చేశాడు ముషర్రాఫ్. అంటే అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే అణ్వస్త్ర యుద్ధం జరిగితే భారత్ పాకిస్తాన్ల మధ్య ఒక 50 అణ్వస్త్రాలు అటు ఇటు ఎక్స్చేంజ్ అవుతే వెంటనే భారత్ పాకిస్తాన్లో 50 కోట్ల మంది చనిపోతారు. వితిన్ 6 monthsలో మొత్తం ప్రపంచంలో 500 కోట్ల మంది చనిపోతారు. ఎందుకంటే న్యూక్లియర్ వింటర్ వస్తుంది, ఇట్ ఈస్ ఫాలోడ్ బై న్యూక్లియర్ సమ్మర్. అంటే 50 అణ్వస్త్రాలు భారత పాకిస్తాన్ మధ్య అటు ఇటు ఎక్స్చేంజ్ అవుతే 6 నెలల్లో ప్రపంచంలో 800-500 కోట్ల మంది చనిపోతారు. ప్రపంచం వినాశనం. అంటే ఏంటి? ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా శీతాకాలం వస్తుంది, భయానక ప్రపంచం అంతం, డూమ్స్డే వస్తుంది. కాబట్టి ఏ దేశం, ఇప్పుడు నార్త్ కొరియా దగ్గర యుద్ధం జరిగినా మనకు ప్రమాదమే. కాబట్టి ప్రపంచం అంతా అందులో ఇన్వాల్వ్ అయింది. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం వేరు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కంటే భారత్ పాకిస్తాన్ల యుద్ధం ప్రమాదం అండి. ఎందుకంటే ఉక్రెయిన్ అణ్వస్త్ర దేశం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా యుద్ధం ప్రమాదం కాదు ప్రపంచానికి, ఎందుకంటే ఇరాన్కి ఇంకా అణ్వస్త్రాలు తయారు చేయలేదు. హమాస్ యుద్ధం కూడా ప్రమాదం కాదు, ఎందుకంటే ఇది ప్రమాదం. కాబట్టి ఇక్కడ ఒక్కటండి సుస్పష్టంగా మనకేంటంటే మార్క్ రూబో, US సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ జేడీ వ్యాన్స్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పాకిస్తాన్ని నువ్వు తగ్గు అని అవసరమైతే ట్రేడ్ పెట్టి పాకిస్తాన్ నొక్కు పడేశారు. పాకిస్తాన్ కూడా దిక్కులేని పరిస్థితిలో ఒప్పుకుంది.
అది గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ పై అమెరికా ప్రెజర్ పని జరిగింది, కానీ ఇండియా ప్రధాని ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు అటాక్ చేసినా మనం సమాధానం చెప్పగలమని ఇండియాలో నిలబడింది, యుద్ధం చేసింది, దాన్ని ఓడించేసింది అనేది ప్రధాని మాటలో మనం గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ మనకు ఫోన్ చేస్తే మనం ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. భారత్ గెలిచే స్థితిలో ఉండి ఎందుకు ఒప్పుకుంది అంటే దాని దగ్గర పిచ్చోడి చేతిలో అణ్వస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈజ్ అన్ యాస్ట్యూట్ డిసిషన్ అండి. అది ప్రైమ్ మినిస్టర్ ఇంకా క్లియర్గా నేషన్కి చెప్పవలసింది, ఇంకా ఎక్స్ప్లిసిట్గా నేషన్కి చెప్పవలసింది. అది పిచ్చోడి చేతిలో కాకపోతే పార్లమెంటరీ సాక్షిగా ఇలా చెప్తే పాకిస్తాన్ మనం పొగుడినట్టు అవుద్ది. కాబట్టి ప్రధానిగా ఒక బాధ్యత, దేశానికి బాధ్యత వహిస్తూ కొన్ని చెప్పారు, ఇంప్లిసిట్గా ఉంటాయి. దాన్ని అపోజిషన్ పార్టీస్ నేషనల్ సెక్యూరిటీ విషయాన్ని ఎక్కువ చేయకూడదు. అంటే ఏంటి, ఈ డిస్కషన్ ఏంటంటే పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి, నేషనల్ సెక్యూరిటీ మోటివ్ తక్కువ ఉంది. ఇది మాత్రం గమనించాలి. కానీ అందరికీ తెలిసిన విషయం, స్పష్టంగా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్పై భారత ఆధిపత్యం కొనసాగింది. కానీ పాక్ బతిమాలితేనే ఆపరేషన్ సింధూర్ను ఆపేశాము అని చెప్పి మోదీ నిన్న పార్లమెంట్లో ప్రకటించారు. అంటే తప్పు చేసింది పాకిస్తాన్, పెహల్గాం దాడికి ఉరికొల్పింది పాకిస్తాన్, ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించి ఇక్కడ టూరిస్టులపై దాడి చేయించింది పాకిస్తాన్. మరి అలాంటప్పుడు తప్పు చేసిన పాకిస్తాన్ బతిమాలితే భారత్ ఎందుకు ఆపరేషన్ సింధూర్ను ఆపాలి అని చెప్పి కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తుంది. ఎస్ అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటి, నేను ఇప్పుడు చెప్తున్నా, 2 అణ్వస్త్ర దేశాలు, అది పాకిస్తాన్కు ఒక ఎయిమ్లెస్ కంట్రీ, ఒక రోగ్ స్టేట్, అది అందరికీ తెలిసి ఒక ఫెయిల్డ్ అకార్డింగ్ టు మనం విదేశాంగ నీతి బాగా తెలిసిన వాళ్ళు, ఒక నేషన్, ఒక దేశం అని చెప్పడానికి దానికి ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, సెక్యూరిటీ, మిలిటరీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. పాకిస్తాన్లో చూస్తే ఏది కూడా పనిచేయదు. బెగ్గర్లు, పాకిస్తాన్ పాపులేషన్లో 15.5% బెగ్గర్లు. ఆ స్త్రీల పరిస్థితి హీనం, దారుణమైన ఎకానమీ. మన తమిళనాడు అంత ఎకానమీ లేదు. ముంబై సిటీకి ఉన్నంత $330 బిలియన్ ముంబై అంత ఎకానమీ లేదు పాకిస్తాన్కి. ఒక ఎయిమ్లెస్ కంట్రీ, దాని చేతిలో ఆయుధాలు ఉన్నాయి, అణ్వాయుధాలు. అలాంటి దేశంతో పోరాడాలా, అవసరమా అనేది ఇక్కడ క్వశ్చన్. ఒక పందికి బురదతో పంది రోడ్డు పక్కన వెళుతుంటే ఒక తెల్ల డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి పంది అడ్డొచ్చినా దాన్ని తప్పించుకుని వెళ్ళాలి, పందికి అడ్డంగా వెళ్ళకూడదు. భారతదేశం ఒక అద్భుతమైన శ్వేతవర్ణం ఒక దుస్తులు ధరించింది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు IMFA చెప్తుందండి 6.4% ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. భారతదేశం అమృతకాల లక్ష్యాలు పెట్టుకుంది 2047 అనేది. సూపర్ పవర్ అవ్వాలి, చైనాని అధిగమించాలి, అమెరికాని అధిగమించబోతున్నాం 2047 నాటికి. ప్రపంచంలో ఒక్కో దాన్ని, మొన్నే జపాన్ని వెనక్కి నెట్టాం, ద గ్రేట్ జపాన్ని, జర్మనీని వెనక్కి నెట్టబోతున్నాం వితిన్ 1.5 ఇయర్లో. తర్వాత అమెరికాని నెట్టి 2047 కేవలం రెండు పుష్కరాల కాలంలో ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వబోతున్నాం. ఇది భారతదేశం యొక్క ఎయిము. మేక్ ఇన్ ఇండియా అని అద్భుతమైన ఎన్నో పథకాలు, వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ అని ఒక చిన్న దేశంతో దెబ్బలాడాలా? నువ్వు 2047 వరకే సూపర్ పవర్ అయిపో, అప్పుడు పాకిస్తాన్ ఎంత అండి. వాట్ ఈస్ దిస్ డిసిషన్? ద డిసిషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ అబ్జల్యూట్లీ కరెక్ట్ అండి. ఆ టైంలో మనం యుద్ధాన్ని ఆపవలసిందే, అంతేగాని పిచ్చోడి చేతిలో రాయిగా ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఆపారంటే దట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ కాదండి. ఇప్పుడు భారత ప్రధాని ఈ విషయాన్ని సుస్పష్టంగా ఇది చెప్పవచ్చు, కానీ చెప్పలేదు. 2047 అమృతకాల లక్ష్యాలు ఆ భారతదేశం ట్రాక్లో వెళ్తుంది, దాని దారి తప్పకూడదు. ఒక సుస్పష్టమైన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలు రాజ్యాంగం చెప్పినట్టు వెళుతున్నాం. ఈ టైంలో డిస్ట్రాక్ట్ అయ్యి అటు చైనా అటు అమెరికాలు కలిసి పాకిస్తాన్ ఎగదోస్తున్నాయి. కాబట్టి యుద్ధాన్ని ఎంతవరకు పనిష్మెంట్ ఇవ్వాలి. దీన్ని జయశంకర్, రాజ్నాథ్ సింగ్ నేను సుస్పష్టంగా భారత పార్లమెంట్లో ఒక విషయం చెప్పారు, కానీ ప్రధాని మోడీ చెప్పలే. ఏంటంటే యుద్ధ లక్ష్యం పనిష్మెంట్ ఇవ్వడం, దానికి ఇచ్చేసాం. అంతేగాని ఇంకెక్కువ చేస్తే మన ట్రాక్లోంచి వెళ్ళిపోతున్నాం. మనం ఏదో ఒక రోజు ఆగి 3-4 రోజులు ఆగి ఆర్థిక వ్యవస్థను పక్కన పెట్టి పహల్గాం నుంచి మే 10 వరకు పాకిస్తాన్ పనిష్ చేసాం, మళ్ళీ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళిపోవాలి. అందుకని ఒక యుద్ధం చేస్తున్న రష్యా ఆర్థిక వ్యవస్థ చూడండి, యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ చూడండి, కానీ యుద్ధం చేస్తున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చూడండి. కానీ భారతదేశం ఒక పెద్ద యుద్ధంలో ఇన్వాల్వ్ అయినా 2025లో ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అంటే భారతదేశం యుద్ధాన్ని ఆపడం కరెక్టే, వారి ట్రాప్లోకి వెళ్ళకూడదు. చైనా వేసింది, అమెరికా వేసిన ట్రాప్లోకి మనం వెళ్ళాం. ట్రంప్ రెచ్చగొట్టినా మనం రెచ్చిపోము. అది చాలా అద్భుతం, ఒక 75 సంవత్సరాల వయసు గల ఒక ప్రధాని, ఒక దశాబ్ద కాలం ఉన్న ప్రధాని తీసుకుని ఒక అద్భుతమైన
అద్భుతమైన బ్లెస్డ్ డిసిషన్ అండి. కాబట్టి యుద్ధం ఆపడం కరెక్టే. కాబట్టి ఈ విధంగా భారత పాకిస్తాన్ల యుద్ధం ప్రధాని నోట్లో వింటే మనకు అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ మీద సుస్పష్టమైన మెజారిటీ సంపాదించాం, సుస్పష్టమైన విన్ సంపాదించాం. అంతకుముందు జరిగిన 5 యుద్ధాలలాగా, ఆ 4 యుద్ధాలలాగా ఇది 5వ యుద్ధం కూడా సుస్పష్టమైన విజయం సాధించాం. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెడుతున్నాం అనేది మనకు సుస్పష్టమైంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆపరేషన్ సింధూర్ మీద పార్లమెంట్లో జరుగుతున్న చర్చకు సంబంధించి డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి